మార్కాపురం జిల్లా పరిధిలోని గజ్జలకొండలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చంచనాల కమిటీ సభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొని మొక్కలు నాటారు. VBGR AMG ఉద్యానవన పెంపకం కార్యక్రమంలో భాగంగా అతి అధిక సాంద్రతతో మొక్కల పెంపకం విధానాన్ని అమలు చేశారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని వేగంగా పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, నీటి సంరక్షణ, పచ్చదనం విస్తరణలో మొక్కల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అతి అధిక సాంద్రతతో మొక్కలు నాటే విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మన పిల్లలు చూస్తారు, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన పిల్లలకి జబ్బులు రాకుండా ఉంటాయి, మన పిల్లలకి ఆరోగ్యవంతంగా జీవనం సాగించేదానికి, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుట్టేదానికి ఈ వాతావరణం చాలా ముఖ్యం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అందుకనే ఎక్కడ చెట్లు కొట్టేదానికి ఈరోజు ప్రభుత్వాలు సహకరించట్లేదు, ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. మనం చెట్లు ఎంత బాగా పెంచుకుంటే అంత మంచిది. అందుకనే ఈరోజు 25 సెంట్ల స్థలం ఉన్నా కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఈరోజు దగ్గర 120 మొక్కలు మీ యొక్క పొలంలో, అంటే ఇక్కడ ఈ 1600 మొక్కలు ఈ 25 సెంట్లలో నాటి ఒక వనాన్ని తయారు చేస్తా ఉన్నారు అని అంటే దానికి మీరందరూ అర్థం చేసుకోవాలా. ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయవాకండి. వార్డెన్ గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అన్నట్టు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క చెట్టును వాళ్ళ అమ్మను సాకున్నట్టు, వాళ్ళ అమ్మను చూసుకున్నట్టు ఆ చెట్టును చూసుకోమనండి. భవిష్యత్తులో ఆ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాల వల్ల మన భవిష్యత్తుకు బాగు చేసినటువంటి వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చెట్లు ఇదే కాదు, ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉందనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు 1290 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి సాగర్ నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సాగర్ నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం రాబో సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఒక త్రాగునీటిదే కాదు, వచ్చే నెలలో ఈ నెలాఖరుకు ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి వెలుగొండ ప్రాజెక్టులకి నీళ్లు కూడా వదలబోతా ఉన్నామని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మోసం చేయటంలా, దగా చేయటం